హలో ఫ్రెండ్స్, మనం శ్రీ కూర్మ పురాణంలో భాగంగా పరమశివుని యొక్క భిక్షాటనమూర్తి గురించి తెలుసుకుందాం. పూర్వం దేవతలు సిద్ధులు దేవదారు వనంలో సంచరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వారు భార్య బిడ్డలతో సహా అక్కడ నివాసం ఉండేవారు. శివునికి ఆ మునుల యొక్క ప్రవృత్తి తెలిసింది. వారు చేస్తున్న కర్మలలో నివృత్తి మార్గం కనిపించలేదు. ఆ దోషాన్ని నివారించాలనుకున్నారు. కాబట్టి పరమశివుడు దారుకా వనానికి చేరాడు. అతనితో కూడా శ్రీమన్నారాయణుడు వచ్చాడు. శంకరుడు యువకుడి రూపంలో వెళ్ళాడు. నారాయణుడు శ్రీవేషాన్ని ధరించాడు. ఇద్దరూ భిక్షాటన చేస్తూ దారుకా వనమంతా సంచరించారు. స్త్రీలందరూ శంకరుని చేత ఆకర్షింపబడి అతని వెంట బయలుదేరారు. యువకులు శ్రీవేషంలో ఉన్న హరిని వెంబడించారు. హరిహరులిద్దరూ వారిలో కామాన్ని ఉద్దీపింపజేశారు. వారిని పూర్తిగా మాయలో పడవేశారు. అది చూసి అక్కడ ఉన్న మునీశ్వరులకు చాలా కోపం వచ్చింది. శివుణ్ణి నిందించారు. శంకరుని మాయా ప్రభావం చేత వారి తపశ్శక్తి అంతా పోయింది. అప్పుడు వారు శంకరుణ్ణి, నీవెవ్వరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. శంకరుడు, మీలాగే నేను కూడా భార్యతో కూడా ఈ వనంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న భృగు మొదలైన మునులు, ఈ వస్త్రాల్ని కట్టుకో, నీ భార్యని విడిచిపెట్టి తపస్సు చేసుకో అన్నారు. మీరు ధర్మం తెలిసినవారు, భార్యాసుతుల్ని పోషిస్తున్నారు. అటువంటి మీరు నా భార్యని విడిచిపెట్టమని ఎలా చెప్పగలుగుతున్నారు అన్నాడు. అప్పుడు ఋషులు, కామంతో ఉన్న స్త్రీలను విడదగినవారు, నీ భార్య అటువంటిది కాబట్టి విడిచిపెట్టు అన్నారు. వెంటనే శంకరుడు, నా భార్య ఎప్పుడూ ఇతరుల మనసులో కోరలేదు, అలాగే నేను కూడా ఏ పరస్త్రీని కోరలేదు, కాబట్టి నా భార్యను నేను విడవను. ఋషులు శంకరునితో, నీ భార్య వ్యభిచరిస్తూ ఉండగా మేము చూసాం, మారు మాట్లాడకుండా ఆమెను విడిచిపెట్టు అన్నారు. అనగానే శివుడు, నేను నిజమే చెప్పాను, మీకు ఆమె ఆ విధంగా కనిపించి ఉండవచ్చు అని అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. తరువాత వారిద్దరూ భిక్షాటన కోసం వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వశిష్ఠుని భార్య అరుంధతి వారికి ఎదురు వచ్చి నమస్కరించింది. వారిని సగౌరవంగా ఇంట్లోకి తీసుకొని పోయి మునుల వల్ల గాయపడిన వారిద్దరికీ సపర్య చేసింది. అరుంధతి స్త్రీ రూపంలో ఉన్న నారాయణతో, అమ్మా, మీరెవ్వరు, ఎందుకు ఇలా వచ్చారు, మీ ఆచార వ్యవహారాలేమిటి అని అడిగింది. అప్పుడు శంకరుడు, అమ్మా, సిద్ధులందరిలోకి నేను శ్రేష్ఠుణ్ణి, జగత్తంతా నా నివాస స్థానం, నాలోనే జగత్తంతా ఉంది అని చెప్పి అరుంధతిని అనుగ్రహించి వెళ్ళారు. ఇంతలో మునులు వారికి ఎదురై నగ్నంగా తిరుగుతున్న శంకరుని తమ దండములతో కొట్టి అతని లింగాన్ని పెరికివేయమని చెప్పారు. వెంటనే శివుడు లింగాన్ని పెరికివేయగా లోకాలకి భయం కలిగించే ఉత్పాతాలు సంభవించాయి. సూర్యుడు ప్రకాశించలేదు, భూమి కంపించింది, గ్రహాలు నక్షత్రాలు తమ కాంతిని కోల్పోయాయి. అనసూయకు కల వచ్చింది. ఆమె భయంతో మునులతో, శివుడు నారాయణతో కలిసి మన ఇళ్లలో భిక్షకు వచ్చినట్లు కనపడింది అంది. మునులు తమ అనుమానాన్ని తీర్చుకోవడానికి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఋషులతో, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగారు. వారు జరిగిన వృత్తాంతాన్ని బ్రహ్మకి తెలియజేశారు. పవిత్రమైన దారుకా వనంలో చాలా అందంగా నగ్నంగా ఉన్న యువకుడు
మిక్కిలి సౌందర్యవతి అయిన భార్యతో ప్రవేశించాడు. అక్కడ ఉన్న స్త్రీలందరినీ ఆకర్షించాడు. అతడెవరు? మాకు చాలా భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు శంకరుని ధ్యానించి ఇలా అన్నారు: ఈరోజు మీ సర్వస్వం నశించిపోయింది. మీకు చాలా పెద్ద కష్టం కలిగింది. మీ బలమంతా వ్యర్థమైంది. మీ తపశ్శక్తి నశించింది. మీరు అనవసరమైన ఆచారాలతో వ్యర్థంగా గడుపుతున్నారు. నిధి మీ దగ్గరికి వస్తే మీరు ఉపేక్షించారు. మీకు కనపడిన ఆ పురుషుడు మహాదేవుడు. ఇతడే కృతయుగంలో యోగిగా, త్రేతాయుగంలో యజ్ఞపురుషుడుగా, ద్వాపరంలో కాలపురుషుడుగా, కలియుగంలో ధర్మకేతువుగా ఉన్నవాడు. అతడు దిగంబరుడు. అతని పక్కన భార్యగా వచ్చిన ఆమె శ్రీమన్నారాయణుడు. ఆ విరాట్ పురుషుని నాభి నుండి వచ్చిన చతుర్ముఖుణ్ణే నేను. ఆ మాటలు విన్న ఋషులందరూ విచారంతో తిరిగి వెళ్ళారు. మహాత్మా, మీరే మాకు రక్షకులు. మళ్ళీ ఆ మహాదేవుని దర్శనం ఎలా కలుగుతుంది అని అడిగారు. మునులారా, నేల మీద పడిన పరమేశ్వరుని యొక్క లింగాకృతిని నిర్మించి మీ భార్య పుత్రులతో కలిసి సేవించండి. అప్పుడు మీకు శంకరుడు సాక్షాత్కరిస్తాడు. మునులందరూ బ్రహ్మ యొక్క సూచన ప్రకారం శివుని యొక్క లింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించడం ప్రారంభించారు. కొందరు నాచు తింటూ, కొందరు నీటిలో శయనిస్తూ, కొందరు పాదముల బొటనవేలపై నిలబడి లింగాన్ని ఆరాధించారు. శంకరుడు వారిని అనుగ్రహించదలిసి దేవదారు వనానికి వచ్చారు. అతడు నగ్నంగా భస్మం శరీరం మీద పూసుకొని వికృతమైన లక్షణాలతో చేతిలో కొరువుతో వచ్చారు. ఒకచోట భయంకరంగా నవ్వుతారు, ఒకచోట ఆశ్చర్యంగా గానం చేస్తారు, ఇంకొక చోట మాటి మాటికి ఏడుస్తారు. శంకరుడు పార్వతితో కూడా వచ్చారు. ముళ్ళందరూ శంకరుణ్ణి స్తుతించారు. మహాదేవా, మేము చేసిన తప్పును క్షమించండి. మీరే మమ్మల్ని రక్షించాలి. తమరు తమ సహజ రూపాన్ని చూడాలనుకుంటున్నామన్నారు. శంకరుడు మిక్కిలి సంతోషించి తన సహజ రూపంతో ప్రత్యక్షమయ్యారు. ముళ్ళందరినీ అనుగ్రహించి వారికి పరమేశ్వర జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఈ విధంగా పరమేశ్వరుడు దేవదారు వనాన్ని ప్రవేశించి అక్కడ ఉన్న ముళ్ళందరినీ అనుగ్రహించారు. ఇది మనకి శ్రీ కూర్మ పురాణంలో భాగంగా భిక్షాటనమూర్తి గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.